జై జగన్నాథ్ యూత్ ఆధ్వర్యంలో రామగుండం పీకే రామయ్య కాలనీలో ఆదివారం రాత్రి ఒరిస్సా ప్రజల ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి విచ్చేసి మాట్లాడుతూ, దేశంలో ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైన కళలు, ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, ఆది శంకరాచార్యులు నిలిపిన 4 పీఠాలలో ఒరిస్సా పూరి జగన్నాథుని ఆలయం సంస్కృతి అనేవి దేశంలో ఆధ్యాత్మిక లోకానికి ఒక ప్రత్యేకమైన స్థలం అన్నారు. అటువంటి ఆధ్యాత్మిక స్థలం ఒరిస్సా నుంచి దశాబ్దాల కాలం నుంచి ఎన్టీపీసీ ప్రాంతానికి వలస వచ్చి నివసిస్తున్న ఒరిస్సా వాళ్ళు ప్రతి ఏడు ఇక్కడ స్థానికంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారన్నారు. ఈసారి భారీ ఎత్తున ప్రజలు ఒక్కచోటన చేర్చి భక్తులను భాగస్వామ్యం చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జగన్నాథ్ యూత్ కమిటీ విజయం సాధిస్తూనే ఉందన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, జగన్నాథ రథయాత్రలు, జగన్నాథ ఆలయ నిర్మాణం, ఇలా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సామూహికంగా జరుపుకోవడం మన 2వ డివిజన్కి ఒక ప్రత్యేకతను నిలుపుతుందన్నారు. ఇక పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులకు దుర్గాదేవి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఆనందాన్ని, సామరస్యాన్ని, భక్తి స్ఫూర్తిని అందిస్తూ భవిష్యత్తులో ఇలానే సంఘటితంగా ఉండి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేసిన జగన్నాథ్ ఉత్సవ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ పారిశ్రామిక ప్రాంతంలో అందరికీ కూడా ఆదర్శం. ఏ కార్యక్రమాన్నైనా కలిసి యూనిటీగా ఐక్యతతోటి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాకుండా మీ అందరినీ ఇందులో భాగస్వామ్యం చేస్తూ ప్రతిసారి కూడా గొప్పగా ఇక్కడ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు అయితే నేను ప్రతిసారి దాదాపుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాను. ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆధ్యాత్మిక వాతావరణంలో ఆధ్యాత్మిక భావనతోటి మీ అందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ ఈ నవరాత్రులు కూడా గొప్పగా పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దానికి తప్పకుండా మీరంతా కృతజ్ఞులుగా వాళ్ళకి ఉండాల్సినటువంటి అవసరం. ఎందుకంటే నేటి సమాజంలో మీరు చూస్తూ ఉన్నారు, యువత అంటేనే రకరకాల అలవాట్లతోటి వ్యక్తిగతంగా సంతోషపడడానికి చూస్తారు తప్ప ఇట్లా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు, ఈ కాలనీకి సంబంధించినటువంటి జగన్నాథ్ రథ యాత్రలు కావచ్చు, జగన్నాథ్ ఆలయం కోసం కావచ్చు, ప్రతిసారి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అలాంటి కార్యక్రమాలను మీకోసం ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళకి కృతజ్ఞతగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నాను. ఏదైతే 9 రోజులు నవరాత్రుల పూజా ఫలితం మీ అందరికీ కూడా అందాలి, మీ అన్ని కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలి. ఈ రోజు నుంచి ఏదైతే ప్రారంభమైతే ఉంటుందో తెల్లవారి దాకా ఈ నాటక ప్రదర్శన మీరంతా కూడా చూసి భరించాలి అని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో మేము పాల్గొనేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి జగన్నాథ్ యూత్ టీంకి, అలాగే మరి భారతీయ జనతా పార్టీ నాయకులు కుమారన్నకి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టడానికి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి అందులో మనమంతా కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు జగన్నాథ్ యూత్ గౌరవ అధ్యక్షులు తోట కుమారస్వామి, జగన్నాథ్ యూత్ అధ్యక్షులు అమృతనాగ్, ప్రధాన కార్యదర్శి పూర్ణకుమార్, యూత్ గౌరవ సలహాదారులు లింగరాజు, హనుమంతు, ఉపాధ్యక్షులు నవీన్ నియల్, ప్రకాష్, దుర్గా, గోపబంధు, జీవంత్, శంకర్ భవానీ, చింత మంగరాజ్, టిక్ దీపు, ఈశ్వర్, పంకజ్, అజిత్, సుభద్ర, మహిళా సంఘం, మమత, నందిని, మమత, దుర్గా, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.